తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద మధ్యతరగతి విద్యార్థుల ఆశలు గల్లంతవుతున్నాయని కడప నగర కాంగ్రెస్ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా కడప 5వ డివిజన్ అశోక్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు పర్యటించారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ సయ్యద్ గౌస్ పీర్, జిల్లా ఉపాధ్యక్షులు సిరాజుద్దీన్లు మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి ఆదేశాలతో 9వ రోజు ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా మారుతుందన్నారు. ఏదైతే అభివృద్ధి చేసిందో కడపలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ అభివృద్ధి అంత ముందు కానీ అంత తర్వాత కానీ ఇక్కడ మనం చూడలేదు. దానికి కృతజ్ఞతతో ఈరోజు మా నాయకుడైనటువంటి కాంగ్రెస్ నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలదండ వేసి మా జిల్లా ఉపాధ్యక్షులు నేను మరియు ఫజలుల్లా గారి ఈ ప్రోగ్రాన్ని మొదలుపెట్టినాము. ఈ ఇంటింటి కాంగ్రెస్ అని ఈ కార్యక్రమం మనకు తెలిసినట్టు ప్రతి ఇంటికి వెళ్ళేసి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ వీధి సమస్యలు కానీ ఇంటి సమస్యలు కానీ తెలుసుకొని అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళి దాని పరిష్కారమే ధ్యేయంగా జరుగుతుంది. ఎటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు ఇక్కడ లేవు. కాంగ్రెస్ ఎప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంలో నేను ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఒక అంశం గురించి మాట్లాడదలుచుకున్నాను. ఏ దేశమైనా ప్రగతి వైపుకి వెళ్తుందంటే ఆ దేశంలో కేవలము విద్య మరియు వైద్యం అనేది ప్రభుత్వ చేతుల్లో, ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే అది సాధ్యము. ఆ దేశాలే ఈరోజు ప్రగతి వైపు ఉన్నాయి. అటువంటి సందర్భంలో, అటువంటి సమయంలో మా ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దౌర్భాగ్యం. దీని ద్వారా మనకు తెలిసినట్టుగా పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు ఎటువంటి లబ్ధి పొందరు. ఎప్పుడైతే మన రాష్ట్రం తెలంగాణతో విడిపోయిందో ఆ రోజే చాలా మెడికల్ కాలేజీలు తెలంగాణ వైపు వెళ్లడం వలన మన ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు నీట్లో మంచి మార్కులు తెచ్చుకుంటే కానీ, చాలా మంచి మార్కులు తెచ్చుకుంటే కానీ వాళ్ళకు అంతో ఇంతో సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నెగ్గుతున్నారు. ఆ ఉండే అంతో ఇంతో కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేసే బడాబాబులకి ఇచ్చేస్తే అక్కడ చదివే పిల్లలు కూడా బడాబాబుల పిల్లలే చదవగలరు. అప్పుడు ఏ విధంగా మన రాష్ట్ర ప్రజలు, మన రాష్ట్ర విద్యార్థులు దీన్ని లబ్ధి పొందగలరని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కాంగ్రెస్ అనే ఒక యాక్షన్తో మేము దాదాపు ఇది 8వ రోజు చేస్తున్నాము, 9వ రోజు చేస్తున్నాము. 27వ డివిజన్ వచ్చేసి దాదాపు 7 రోజులు తిరిగినాము, సమస్యలు స్వీకరించినాము. వచ్చిన సమస్యలను వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్లకు చూడము, వాళ్ళ ద్వారా వాళ్ళకు పనులు చేయించడం కోసము మేము చేస్తున్నాము. అదేవిధంగా గత 2 రోజులు 2వ డివిజన్లో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దినం 5వ డివిజన్లో కూడా ఏదన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలను స్వీకరించి మేమే వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ సమస్యలను పరిష్కరించడం కోసమే దోహదపడతామని తెలియజేస్తున్నాము. రోడ్డుపై బాబో అంటూ అందరి పేరుచే సునకాలు అందంగా ముస్తాబయ్యాయి. చక్కగా చొక్కా గౌన్తో సోకు చేసుకుని షోకు రెడీ అయి వచ్చాయి. విశాఖలో డాగ్ షోలో అన్ని రకాల బ్రీడ్ సునకాలు పాల్గొన్నాయి. షోలో పాల్గొన్న వారిని ఎంతో ఆకర్షించాయి. సునకాలను ముందుగా పరీక్షించిన నిర్వాహకులు అర్హులైన వాటిని పోటీలకు ఎంపిక చేశారు. మైదానంలో యజమానితో పాటు సునకాలు ఎంతో హుషారుగా పరుగులు పెట్టాయి. యజమాని ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి చూపలను అలరించాయి.
పెనుగంచిప్రోలు నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో మహిళల మధ్య సీట్ల విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు మాటల యుద్దంతో పాటు ఆక్రోశంతో వాటర్ బాటిల్స్ విసురుకున్నారు. ఈ వాగ్వాదం పెనుగంచిప్రోలు నుంచి నందిగామ వరకు కొనసాగింది. మధ్యలో కొంతమంది ప్రయాణికులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ భద్రతను పణంగా పెట్టి జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసి కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కు కొమ్ము కాసిందని సంచలన ఆరోపణలు చేశారు. అస్సాంలోని దర్రాంగ్లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాలపై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదంపై పోరాటాన్ని కాంగ్రెస్ బలహీనపరిచిందని ఆరోపించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే వారి గొంతును కాంగ్రెస్ బలోపేతం చేస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అస్సాంలోని మరో ప్రాంతమైన గోలాఘాట్లో జరిగిన సభలో చోరబాట్ల అంశాన్ని మోదీ ప్రస్తావించారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చొరబాటుదారులకు రక్షణ కల్పించిందని విమర్శించారు. असम वासियों के साझा प्रयासों से आज असम देश और दुनिया में धूम मचा रहा है। आज भारत दुनिया का सबसे तेजी से ग्रो करने वाला देश है। वही असम भी देश के सबसे तेजी से ग्रो करने वाले राज्यों में एक बन गया। मुझे कितने ही गालियां दे, मैं तो भगवान शिव का भक्त हूं, सारा जहर निगल देता। लेकिन बेशर्मी के साथ जब किसी और का अपमान होता है तो मुझसे रहा नहीं जाता। आज हमारा देश आत्मनिर्भर भारत अभियान के लिए परिश्रम की पराकाष्ठा करके दिखा रहा है। असम इस अभियान के प्रमुख केंद्रों में से एक है। बीजेपी की डबल इंजन सरकार असम की पुरानी पहचान को सशक्त कर रही है और असम को आधुनिक पहचान से भी जोड़ रही है। बीजेपी असम को विकास और विरासत से समृद्ध राज्य बना रही है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొట్టినా నెలలా జీతం మాత్రం తీసుకుంటున్నారు. విమర్శలు గుప్పించిన స్పీకర్ అయ్యన్న. కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్న మంత్రి నాదెండ్ల. గతంలో ఎప్పుడూ ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదని ధ్వజం. విజయవాడ నగరంలో కూటమి సర్కార్ ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందన్న వైసీపీ ప్రతినిధి బృందం. నామమాత్రపు వైద్య సేవలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం. జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కు మద్దతిచ్చిందన్న ప్రధాని మోదీ. అస్సాంలో చొరబాటుదారులకు ఆ పార్టీయే రక్షణ కల్పించిందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.